హాయ్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా విలేజ్లలో చదువుకుంటున్న అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్లలో నేను అబ్జర్వ్ చేసింది ఇంకా జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యి స్టూడెంట్స్ అందరు ఇంటికి వచ్చారు. టిల్ ఒక 20 days అవుతుంది అనుకుంటా. 20 days ఈ ఏప్రిల్ పోతుంది, మే పోతుంది. ఈవెన్ దో మేము అంటే విలేజ్లో ఉన్న స్టూడెంట్స్ రైట్, ఒక్కరు కూడా ఈ 2 monthsలలో బుక్ అనేది ముట్టరు. ఇప్పుడు చేనికి వెళ్ళి పని చేయటము, పేరెంట్స్కి హెల్ప్ చేయటమో జరుగుతుంది. అదే సిటీలలో ఉన్న స్టూడెంట్స్ రైట్, అంటే ఈ 2 monthsలలో ఎడ్యుకేషన్ అదర్ దెన్ ఎడ్యుకేషన్ ఏదైనా స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారు. మ్యూజిక్, డ్యాన్సింగ్ రైట్, స్విమ్మింగ్, ఇంకేదైనా పియానో, ఏదైనా లైక్ అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేస్తారు. కానీ ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ దగ్గరకు వచ్చేసరికి ఇవేమి ఉండవు. చదివిన చదువు కూడా డెఫినెట్గా మర్చిపోవాల్సిందే రైట్. అంటే చదివిన చదువు, ఈ 1 yearలో చదివిన చదువుని హాలిడేస్కి ఇంటికి వస్తే అది కూడా మర్చిపోతాం. ఇది చాలా పెద్ద డ్రాబ్యాక్. ఇది ఎంత పెద్ద డ్రాబ్యాక్ అంటే, మేము అంటే సంవత్సరంలో చదివిన చదువు అంటే ఎగ్జామ్ రాసి అందులో టాప్ 1, టాప్ 5 వచ్చినా కూడా మళ్ళీ హాలిడేస్కి ఇంటికి వస్తే ఆ చదువును మర్చిపోయి మళ్ళీ స్కూల్కి వెళ్తే 0 నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సిటీలో ఉన్న విద్యార్థులు అంటే ట్యూషన్కి వెళ్ళు ఇంకా వగేరా, వాళ్ళు అంటే 9th class ఉంటే 10th అడ్వాన్స్గా ట్యూషన్కి వెళ్ళి 10th సిలబస్ కంప్లీట్ చేయడం రైట్. ఇంకా వాళ్ళకి ఎంట్రన్స్ అంటే ఏంది, జేఈ అడ్వాన్స్ అంటే ఏంది, జేఈ మెయిన్స్ అంటే ఏంది రైట్, నీట్ అంటే ఏంది, యూపీఎస్ అంటే ఏంది తెలుస్తుంది. కానీ విలేజ్లో ఉన్న విద్యార్థులకు దీని తర్వాత 9th చదువు దేవుడు గారు 8th కూడా మర్చిపోతాడు, బేసిక్స్ అవన్నీ మర్చిపోతారు. ఇది జరుగుతుంది నిజంగానే.